తగ్గాల్సింది బరువు కాదు, కొవ్వు. ఎస్, తగ్గాల్సింది బరువు కాదు, మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని తగ్గించుకోవాలి. అప్పుడే మనం అందంగా, ఆరోగ్యంగా ఉంటాం. కానీ ఈ రోజుల్లో చాలామంది బరువు తగ్గాలి అని మార్కెట్లో ఉన్న అన్ని రకాల ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తూ డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్నారు. మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తూ డైట్ పేరుతో ఫుడ్ తినడం మానేసి రకరకాల షేక్స్ యూజ్ చేస్తారు. తినడం అంటూ మానేస్తే ఏ ప్రోడక్ట్ వాడినా వాడకున్నా బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతాం. అలా కాకుండా మీకు నచ్చినవి తింటూ ఎటువంటి డైట్ చేయకుండా, ఏ షేక్స్ తాగకుండా కేవలం రోజుకు 2 క్యాండీస్ వాడుతూ మీ బాడీలోని అధిక ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు అంటే మీరు నమ్మగలరా? ఎస్, కేవలం 2 క్యాండీస్తో ఎటువంటి డైట్ అవసరం లేకుండా మీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. మీకోసం, మీ ఆరోగ్యం కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఈ అద్భుతమైన ప్రోడక్ట్ గురించి న్యూట్రిషనల్ ట్రైనర్ మిసెస్ శ్రీజ్యోతి గారు మీకు పూర్తిగా వివరిస్తారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను శ్రీజ్యోతి అండి. సో ఈరోజు మనం మన కంపెనీలో ఉన్న సార్ చెప్పినట్లు ద గ్రేట్ ప్రోడక్ట్ అర్బనిజం గురించి తెలుసుకోబోతున్నాము. అర్బనిజం అంటే ఏంటి? అర్బనిజం అంటే ఇక్కడ స్లిమ్మింగ్ క్యాండీ అని చెప్పడం జరిగింది. స్లిమ్మింగ్ క్యాండీ అంటే ఏంటి అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ ను బర్న్ చేస్తుంది కాబట్టి స్లిమ్మింగ్ క్యాండీ అని అన్నారు. సో అసలు ఈ బాడీలో ఫ్యాట్ ఏంటి, అసలు ఓబేజ్ అంటే ఏంటి? ఓబేజ్ అంటే ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మన ఇండియాలో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో దాదాపు 50% మగవాళ్ళల్లోనూ 60% ఆడవాళ్ళల్లోనూ ఒబేస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇది రాబోయే కాలంలో అంటే గనక మేబీ ఒక 20-50 years కు చూసుకుంటే గనక ఇండియా అనేది ఒబేస్ లో వరల్డ్ వైడ్ గా ఒక క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా ఉండే విధంగా కంపల్సరీగా అవ్వచ్చు అని చెప్పేసి మనకి NFHC అంటే కనుక నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారము 2050 కల్లా కూడా ఇండియా అనేది మెయిన్ ఒబేస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని చెప్తున్నారు. సో ఈ ఒబేస్ అంటే వీటిలో ఉన్న రకాలేంటి? ఒబేసిటీ అంటే అసలు ఏంటి? ఫస్ట్ ఒబేసిటీ అంటే కనుక అందరూ కూడా ఓవర్ వెయిట్ ఉంటాము అంటారు. దానిలో వెయిట్ అంటే ఏంటి, లేకపోతే కనుక ఫ్యాట్ అంటే ఏంటి? ఇది మనం చూసుకుంటే కనుక సైంటిఫికల్ గా ఆలోచిస్తే కనుక అసలు ఫ్యాట్ అంటే ఏంటి అనే దాని గురించి మనం వెళ్తే సింపుల్ గా చెప్పుకోవాలంటే మనం డైలీ తీసుకునే ఆహారంలో ఎప్పుడైతే కనుక మన మోతాదుకి మించి మన శరీరానికి ఎక్కువ ఆహారాన్ని అందించడం జరిగిందో అది ఆటోమేటిక్ గా మన శరీరంలోని ఆ ఎక్కువైన ఆహారాన్ని కొవ్వుగా డిపాజిట్ చేసి స్టోర్ చేసుకోవడం జరిగింది ఫ్యాట్ రూపంలో అన్నమాట. ఎప్పుడైతే కనుక ఆ ఫ్యాట్ కొంచెంగా తయారయ్యి ఆ సెల్ అనేది ఎప్పుడైతే ఆహారం ఎక్కువ ఇవ్వడంతో పాటు ఆ సెల్ అనేది పెద్దగా అవుతుందో ఆటోమేటిక్ గా మనము ఫ్యాట్ అవ్వటము, లేకపోతే కనుక ఓవర్ వెయిట్ అవ్వటము, ఓబేస్ లో వెళ్ళటం జరిగింది. సో అసలు మనం డైలీ ఏం ఫుడ్ తీసుకుంటున్నాం అనేది మనం గమనిస్తే కనుక మనం రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ అనేది డైలీ ప్రతి ఒక్కరు మైక్రో న్యూట్రియంట్స్ రూపంలో ఉంటది. మ్యాక్రో అంటే ఏంటి, మైక్రో అంటే ఏంటి? మ్యాక్రో అంటే బిగ్గర్ అండి, ఎక్కువ పెద్ద సైజులో ఉంటుంది. ఈ పెద్ద సైజులు అంటే కనుక అవి మనకి కనిపిస్తాయి, అంటే లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్, లైక్ వాటర్ అలా. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ ఇవి స్మాలర్ గా ఉంటాయి, అంటే మనకి కంటికి కనిపించవు. ఎలా ఉంటాయి అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ రూపంలో ఉండటం జరుగుతుంది. ఎలా మెగ్నీషియం, కాల్షియం, జింక్. అలాగే వైటమిన్స్ అంటే కనుక వైటమిన్ ఏ, కే, డి, వైటమిన్ బి ఫ్యామిలీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా కంటికి కనిపించకుండా మనం తీసుకునే ఫుడ్ లో ఉండటం జరుగుతుంది. సో మనం తీసుకునే రెగ్యులర్ గా అంటే మనం ఎప్పుడైనా డైలీ తీసుకునే కార్బోహైడ్రేట్స్ అంటే కనుక ఈ రైస్ అవ్వచ్చు, చపాతీ అవ్వచ్చు, లేకపోతే బ్రెడ్ అవ్వచ్చు, బిస్కెట్స్ అవ్వచ్చు, ఇలా రెగ్యులర్ గా మనం తీసుకునే ఫుడ్ లో తీసుకున్నదంతా కూడా బాడీ లోపలికి వెళ్ళి సింపుల్ ఫామ్ గా షుగర్ గా కన్వర్ట్ అవుతుంది మనకి. సో ఈ గ్లూకోజ్ అనేది ఒక రెడీమేడ్ అంటే ఇన్స్టెంట్ ఒక ఎనర్జీగా చెప్పుకోవచ్చు ఎవరికైనా కూడా. సో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి మన బ్లడ్ సెల్స్ లోకి వెళ్ళి మన ప్యాంక్రియాసిస్ నుంచి రిలీజ్ అయ్యే ఇన్సులిన్ తో కంబైండ్ అయ్యి
ప్రతి ఒక్క సెల్ కి వెళ్ళి ఎనర్జీ అందిస్తుంది. ఒకవేళ మనం కావాల్సిన దానికంటే ఎక్కువ ఫుడ్ తిన్నాం అనుకోండి, అది మన లివర్ లో గ్లైకోజన్ లాగా స్టోర్ అవుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఏటీఎం మిషన్ లాగా మనం తీసుకోవచ్చు. అంటే ఏటీఎం మిషన్ లో ఏంటి, మనకి ఎప్పుడైతే కనుక అమౌంట్ కావాల్సి వచ్చిందో మనం కార్డ్ పెట్టి అమౌంట్ తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఎప్పుడైతే మనం మన బాడీకి ఫుడ్ ఇవ్వమో ఆటోమేటిక్ గా ఈ గ్లూకోజ్ అనేది తగ్గిపోతుంది. సో లివర్ పైకి వెళ్ళేది మనం లివర్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ లివర్ అనేది గ్లైకోజిన్ ని గ్లూకోజ్ గా మార్చి మళ్ళీ కన్వర్ట్ చేసి బాడీలో ఉన్న అన్ని సెల్స్ కి ఎనర్జీగా అందించడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే కనుక కావాల్సిన దానికంటే మనం ఎక్కువగా తిన్నప్పుడు ఈ బాడీలో ఉన్న ఈ ఫ్యాట్ సెల్స్ అనేది ఎడిపోస్ టిష్యూ అనే ఫ్యాట్ లాగా స్టోర్ అవుతాయి. ఇది కూడా ఒక స్టోరేజ్, కాకపోతే ఎప్పుడు పడితే ఇది మనం యూజ్ చేసుకోవడానికి కుదరదు. ఎలా అంటే గనక ఏటీఎం లా కాకుండా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా మాత్రమే మనం ఉంటుంది. ఎలా అంటే రెగ్యులర్ గా తీసుకునే డిపాజిట్, రెగ్యులర్ గా తెచ్చుకునే మన ఏటీఎం కార్డ్స్ కన్నా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ అనేది తెచ్చుకోవడానికి ఏంటంటే గనక ఒక ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి వచ్చింది. సో అది మన బాడీలోని ఫ్యాట్స్ ని టార్గెట్ చేయడానికి ఒక ప్రాసెస్ లాగా తయారవుతుంది. మనం చాలా కాలంగా బరువు తగ్గాలి అనే విషయాన్ని ఎక్కువగా చూస్తూ ఉన్నామండి. ఈ మధ్య కొంతకాలంలో బరువు తగ్గాలా లేదా కొవ్వు తగ్గాలా అని కొంతమంది డైలమాలో ఉంటున్నారు. నిజానికి ఈ రెండు పదాలు డిఫరెన్స్ అయినప్పటికీ మనం ఆలోచిస్తే శరీరంలో బరువు తగ్గటం అంటే కొవ్వు కండరాలతో పాటు మనకి నీటి బరువు, ఇలా ఒక వ్యక్తి యొక్క మొత్తం తగ్గితే దాన్ని బరువు తగ్గటం అంటారు. అదే కొవ్వు తగ్గటం అనుకోండి, ప్రైమరీగా మనం ఏమనుకుంటాం, శరీరం నుండి ఓన్లీ కొవ్వు మాత్రమే తగ్గుతుంది. ఈ రిజల్ట్స్ అనేవి డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ ఒకదాంతో ఒకటి మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు మాత్రం బరువు తగ్గటం కంటే హెల్దీగా ఫ్యాట్ లాస్ అవ్వడం అనేది ఎక్కువగా చూస్ చేసుకోవడం జరుగుతుంది. అదే మంచిగా బాడీకి కూడా మంచిదని చెప్తున్నారు. సరే, ఎవరైనా బరువు తగ్గాలంటే ఏం చూసుకుంటారండి? వేయింగ్ మిషన్ లో చూసుకుంటారు. అదే ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు చూసుకుంటారు ఈజీగా. అదే దానిలో కొవ్వు తగ్గడం అనేది కనపడదు. అదే కొవ్వు తగ్గాలి అనుకున్నప్పుడు ఏంటంటే దానికంటూ ఒక ఖచ్చితమైన ఒక మిషన్ కానీ లేకపోతే పరికరం అంటూ కూడా ఏమీ లేదు. సో మనకి ఫ్యాట్ లాస్ కి వెయిట్ లాస్ కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా హెల్దీగా ఉండాలన్నా, స్ట్రాంగ్ గా దృఢంగా ఉండాలన్నా, లేకపోతే లీన్ గా హెల్దీగా ఉండాలన్నా కూడా మన నోటి నుంచి వచ్చే వర్డ్ ఏంటంటే కనుక ఫస్ట్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ అయితే మాత్రం ఆటోమేటిక్ గా మజిల్ లాస్ అవుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు అనుకున్న స్ట్రాంగ్ బాడీ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే గనక ఆ వెయిట్ లాస్ లో ఉన్న వాటర్ రిటెన్షన్ అనేది తగ్గిపోవటం వలన ఆటోమేటిక్ గా మనకి మజిల్ మాస్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో వెయిట్ లాస్ చేసే జర్నీలో అందరం చేసే తప్పు ఏంటంటే కనుక ఆ వెయింగ్ మిషన్ మీద నెంబర్ చూసుకోవటము, డిక్రీజ్ అయిందా ఇన్క్రీజ్ అయిందా అని డైలీ చూసుకోవటము, దాంతో పాటుగా మనకి ఈ బోన్ డెన్సిటీ అనేది కూడా తగ్గిపోవడం జరుగుతుంది సైడ్ ఎఫెక్ట్ గా. ఎందుకు తగ్గుతుంది అంటే కనుక ఈ వెయిట్ లాస్ ప్రాసెస్ లో చేసే అన్ని తప్పులు ప్రతి ఒక్కటి కూడా మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. అలాగే ఫ్యాట్ లాస్ లోకి వచ్చేసరికి కూడా ఫ్యాట్ లాస్ అనేది కూడా చెప్పాలంటే కనుక రిడక్షన్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అని చెప్పుకోవచ్చు. అంటే అది ఓన్లీ ఫ్యాట్ లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలాగా? ఈ ఫ్యాట్ లాస్ జర్నీలో ఆటోమేటిక్ గా మజిల్ అనేది గెయిన్ అవుతుంది. ఈ మజిల్ గెయిన్ తో పాటు ఫ్యాట్ లాస్ అవటంతో డిఫాల్ట్ గా వెయిట్ లాస్ కూడా జరిగిపోతూ ఉంటుంది. మనకి మజిల్ యొక్క ఎఫిషియన్సీ కానీ ఎండ్యూరెన్స్ కానీ మనకి పెరుగుతుంది. సో ఎవరన్నా యాక్టివిటీ చేసిన వాళ్ళని కానీ వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళని కానీ ఒకసారి మనం క్వశ్చన్ వేసి చూస్తే మీరెందుకు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు అని అంటే చాలా మంది చెప్తారు హెల్త్ కోసం, లేకపోతే హెల్త్ బాగుండాలని, లేకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోసం కానీ, లేకపోతే లుకింగ్ మంచి లుక్ గా కనిపించాలని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. ఈ లుకింగ్ బెటర్ గా కనిపించాలంటే వెయిట్ లాస్ అనేది అవుతుందా? ఎంత ఎక్సర్సైజ్ చేసినా, డైలీ 1 or 2 hours అనేది కొన్ని మైల్స్ రన్ చేసినా గానీ, లేకపోతే కనుక ఫాస్ట్ కార్డియో చేసినా గానీ ఈ లుక్ అనేది మిస్ అవడం జరుగుతుంది. ఎందుకు అంటే గనక వెయిట్ లాస్ కంటే కూడా ఫ్యాట్ లాస్ లో స్కెడ్యూల్ లో టార్గెట్ ఎక్కువగా ఉంటుంది.
ఎందుకు అంటే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది వెయిట్ స్కేల్ మీద కాదు, ఓన్లీ బాడీ ఫ్యాట్ మీదే. బాడీ ఫ్యాట్ అంటే గనక దాంతో మనకు వచ్చేది మన బాడీలో లీన్ మజిల్ ని పెంచుకోవటము, బాడీ ఫ్యాట్ ని తగ్గించుకోవటము, అలాగే వేస్ట్ సైజ్ మన నడుము సైజుని కానీ, లేకపోతే మనకున్న ఫ్లాబీ ఆర్మ్స్ ని కానీ, లేకపోతే గనక హిప్స్ రేషియో కానీ, ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అలాగే ఇంకొకటి చెప్పాలంటే బేసిక్ గా ప్రపోర్షనేట్ గా అంటే కనుక క్రాస్ లో మనం ఎలా ఉన్నాము, మన బట్టల్లో మనం ఎలా ఉన్నాము, ఎంత ఫిట్ గా ఉన్నది అనేది కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాము. దానికోసం మన ఫ్యాట్ లాస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఎక్కువ దాని మీద టార్గెట్ చేయడం మనకు జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మన బాడీలో ఉన్న చాలా మంది కూడా మన బాడీలో ఉన్నవి ఈ ఎడిపోస్ టిష్యూలో ఉన్న ఫ్యాట్ ని ఎలా తగ్గించుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది ఒక రకమైన కొవ్వు. ఇది ఏం చేస్తుందంటే దాని బాడీలో 3 రకాల ఫ్యాట్లను స్టోరేజ్ చేస్తుంది. ఎలా? ఒకటి విజరల్ ఫ్యాట్ గాను, రెండోది సబ్క్యూటేనియస్ ఫ్యాట్ గాను, ఇంటర్ మస్కులర్ ఫ్యాట్ గాను స్టోరేజ్ చేస్తుంది. ఈ విజరల్ ఫ్యాట్ అనేది వెరీ వెరీ డేంజరస్. ఇది ఏం చేస్తుందంటే బాడీలోకి వెళ్ళి లోపల ఉన్న ఆర్గాన్స్, అది మన లివర్, ఇంటెస్టైన్స్, హార్ట్, ప్యాంక్రియాసిస్, ప్రతి దాని మీద కూడా దాని చుట్టూతా పేర్కొని పోయి ప్రాబ్లం మనకున్న హెల్త్ ఇష్యూస్ ని ఇంకా ఎక్కువగా పెంచడం జరుగుతుంది. సో వీటన్నిటికీ చూసుకుంటే గనక నాకున్న టైంలో నేను తక్కువగా ఫినిష్ చేస్తానండి. సో వీటన్నిటిని చూసుకుంటే గనక వెయిట్ లాస్ కి ఫ్యాట్ లాస్ కి మనం బ్యాలెన్స్ గా చూసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి క్లారిటీగా చూసుకున్నప్పుడు వీటిల్లో క్యాలరీ డెఫిసిట్ అని వాడతారు. క్యాలరీ డెఫిసిట్ ఎందుకు వాడతారు? మన బాడీకి కావాల్సిన బిఎంఆర్ లో అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ పర్సన్ ని బట్టి డైలీ మనం రెగ్యులర్ గా చేసుకునే ఫిజియాలజికల్ యాక్టివిటీ అంటే డైలీ మనం వర్క్ చేస్తున్నా చేయకపోయినా మనం కూర్చోవటం, నుంచోవటం, నిద్రపోవటం, లైక్ టీవీ చూడటం, ఇవన్నీ కూడా ఫిజియాలజికల్ యాక్టివిటీలోకి వస్తాయి. వీటి ప్రకారమైన మనకు మినిమం కావాల్సిన టోటల్ డైలీ క్యాలరీస్ కన్జ్యూమ్ ఉంటుంది అనమాట. అది 2000 తీసుకున్నా కూడా ఆటోమేటిక్ గా కూడా మనం దానిలో 500 క్యాలరీస్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా దానిలో కూడా మనకి మజిల్ మాస్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. సో మనకి మజిల్ మాస్ అవ్వకుండా హెల్దీగా ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, మనకి మజిల్ గెయిన్ అవ్వాలన్నా మన డైలీ ప్రోటీన్ లో మన బేసిక్ ఫండమెంటల్ రూల్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటము, అలాగే గుడ్ రిచ్ న్యూట్రియంట్స్ తీసుకోవటము, రైట్ ప్రోటీన్స్ తీసుకోవటము అలా చేయడం జరగాలి. సో ఇవన్నీ బేసిక్ గా చూసుకుంటే మనం ఫోకస్ చేయాల్సింది, మనం ఇంక్రీజ్ చేయాల్సింది ఓన్లీ మనం ఆలోచించాల్సింది ఓన్లీ ఫ్యాట్ లాస్ మీదే, మజిల్ లాస్ మీద కాదు. దీనివల్ల మనకి ఉపయోగాలు అసలు కొవ్వు అంటే ఏంటి, కొవ్వు వల్ల మనకి లాభాలు నష్టాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటే కనుక మనకి హెల్తీ ఫ్యాట్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫ్యాట్ అనేది చాలా మంచిది, అది మనిషికి ప్రతి వాళ్ళకి ఉండాలి కూడా. ఎందుకు అంటే కనుక ఫ్యాట్ మన బాడీ నుంచి కూడా మొత్తం టోటల్ బాడీలో మన బ్రెయిన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ ఫ్యాట్ ఉండటం వల్లే మనం థింక్ చేయడానికి కానీ, మన నర్వస్ పనిచేయడానికి కానీ, మన గుండె ఆరోగ్యం బాగుండటానికి, మన బ్రెయిన్ తీరికి, మన ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ కి, మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గేయడానికి, మన కొవ్వులో ఉన్న విటమిన్స్ ని అబ్జర్వ్ చేసుకోవటానికి, మనకి ఫ్యూయల్ శక్తిని అందించడానికి, ముఖ్యంగా చర్మం, జుట్టు హెల్త్ కోసము, అలాగే మనం మంచి ఫ్యాట్స్, హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవడం వలన మన బరువును కూడా సరైన వెయిట్, హైట్ తగ్గ వెయిట్ ని నియంత్రించడంలోను, అలాగే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకు కూడా డిప్రెషన్ ని తొలగించడంలోను ఇలా చాలా ఎక్కువ ప్రభావము హెల్తీ ఫ్యాట్స్ చూపిస్తూ ఉంటుంది. ఈ హెల్తీ ఫ్యాట్స్ కూడా మనం రెగ్యులర్ గా మన ఫుడ్ లో యాడ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే హెల్తీ ఫ్యాట్స్ వల్ల ఎక్కువసేపు అంటే మనకి కడుపు నిండిన ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట ఎక్కువ. అది లేకుండా ఈ హెల్తీ ఫ్యాట్స్ తీసుకోకపోయినా, లేకపోతే మనం ఓవర్ వెయిట్ అవ్వటం వలన చాలా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఏం వస్తున్నాయి మనకి? అవి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, సడన్ గా క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేడీస్ లో ఎక్కువగా ఉంటున్నాయి, మన మోకాళ్ళ నొప్పులు ఉంటున్నాయి. లేడీస్ లో వచ్చేసరికి కనుక రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, పీరియడ్స్ సరిగా రావట్లేదు, చర్మంలో దద్దుర్లు గానీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి, ఫ్యాటీ లివర్ సమస్యలు అనేది ఎక్కువ వస్తున్నాయి. ఇలా ప్రతి ఒక్కటి చెప్పుకుంటే వెళ్తే గనక దాదాపు ఎక్కువగా ఒబెసిటీ అంటే గనక ఒక్కసారి మనం ఉండాల్సిన బరువు కంటే ఒక 5 కేజీల పైన ఉన్నాము అంటే గనక ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూ కూడా మనం వెల్కమ్ చెప్పినట్లే. ప్రతి ఒక్క విషయం ఓపెన్ చేసి, మన డోర్ ఓపెన్ చేసి నేను రెడీగా ఉన్నాను రండి అని చెప్పినట్లే అవుతుంది అనమాట. వీటన్నిటికీ
చెక్ పెట్టడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి కూడా వ్యాయామం చేసేంత టైము లేదు అండ్ డైట్ చేసేంత ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన కంపెనీ ఒక అమేజింగ్ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగిందండి. అది వచ్చేసరికి అర్బనిజం. ఈ అర్బనిజం అనేది మనకి క్యాండీ ఫామ్ లో ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసరికి సన్స్, రెండోది వచ్చేసరికి మూన్స్ అండి. ఈ సన్స్ అనేది మన పర్సనల్ ట్రైనర్ గా చెప్పుకోవచ్చు మనం. అంటే పర్సనల్ ట్రైనర్ అంటే మనకి జిమ్ లో అయితే పర్సనల్ ట్రైనర్ ఎట్లా ఉండి మనకి వర్కౌట్స్ చేపిస్తారు, అతను చేపించడం వల్ల మనకి లోపల మెటబాలిక్ రేట్ ఎలా బూస్ట్ అవుతుందో ఆ విధంగాను మనకి సన్స్ అనేది మార్నింగ్ టైంలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ సన్స్ లో వచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇటలీ మోసిల్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్, కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ముందు తీసుకుంటారు. సో ఈ సన్స్ క్యాండీ తీసుకోవటం వలన మన ఫ్యాట్ ని బర్న్ చేయడానికి కానీ, మన బాడీని స్ట్రెంథనింగ్ చేయడానికి, మన మెటబాలిక్ రేట్ ని పెంచడానికి, హంగర్ లెవెల్స్ ని, ఎపటైట్ ని మనకి తగ్గించడానికి, మన ఫ్యాట్ బర్నింగ్ కి చాలా సపోర్ట్ అవుతుంది. అంటే ఎలాగంటే తీసుకున్నప్పుడు మీరు గమనించవచ్చు, ఆటోమేటిక్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ రిడ్యూస్ అవ్వటము, మనకి వాటర్ ఎక్కువ తీసుకోవాలన్న ఫీలింగ్ అనిపించడము, కొంతమందికి కూడా నోట్లో గానీ లిప్స్ మీద గానీ కొంచెం ఇబ్బందిగా ఓవర్ హీట్ గా ఉండటం జరుగుతుంది. అది ఒక 2-3 days మాత్రమే ఉంటుంది. ఎందువల్ల అంటే లోపల ఫ్యాట్ ని బర్న్ చేస్తుంది. అది బర్న్ చేస్తుంది కాబట్టి, మనం ఎటువంటి యాక్టివిటీ చేయకుండానే బర్న్ చేస్తుంది కాబట్టి దాని రిజల్ట్ మనకి అంత ఫాస్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మూన్స్ అండి. ఇది ఆఫ్టర్ డిన్నర్ నైట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మూన్స్ ని మనము డీటాక్స్ స్పెషలిస్ట్ గా చెప్పుకోవచ్చు. అంటే దీనిలో వచ్చే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ట్రాన్స్ ఇంటర్లిన్స్ అండి, ఫ్రూట్ ఎంజైమ్, మెలన్ ఎక్స్ట్రాక్ట్, వైటమిన్ సి అండ్ పెరిల్లా లీఫ్ అని చెప్పుకోవచ్చు. సో వీటిల్లో ఏముంటున్నాయి అంటే కనుక ఇవి తీసుకోవటం వల్ల మనకి నైట్ అంతా కూడా డీటాక్సిఫై చేయడం జరుగుతుంది, మన బాడీని అంటే క్లెన్సింగ్ చేయడం జరుగుతుంది. అలాగే కూడా మన ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ని హెల్దీగా ఉంచడంలోను, అలాగే వెయిట్ ప్రివెంట్ చేయడంలోను మనకి అన్ని విధాలా కూడా చాలా సపోర్ట్ అవుతుంది. ఈ మూంజ తీసుకోవటం వలన లోపల డీటాక్సిఫై అయిపోయి మనకి అంత మార్నింగ్ నుంచి బర్న్ చేసిన ఫ్యాట్ అంతా మనకి మోషన్ రూపంలో అంటూ బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా మనకి అమేజింగ్ ప్రొడక్ట్స్ అండి. దీని వలన నేనవ్వచ్చు కానీ, మన జూమ్ లో అవ్వచ్చు కానీ చాలా మంది కూడా హెల్త్ రిజల్ట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అది మీరు చూసారు, ఇంకా కొత్త రిజల్ట్స్ కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ దీనిలో ఉందంటే సింట్రాల్ టెక్నాలజీ అంటారండి. ఇది క్యాండీస్ లో ఏముందంటే సింట్రాల్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఇది పేటెంట్ చేయబడిన వెయిట్ లాస్ ఇంగ్రీడియంట్స్. అంటే దీనిలో మనకి సిట్రస్ ఫ్రూట్స్ తో తయారు చేయబడిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ పేటెంట్ చేయబడినవి ఉంటాయి. ఎలా అంటే గ్రేప్ ఫ్రూట్, నారింజతో తయారు చేయబడిన సహజసిద్ధంగా తయారు చేయబడినవి ఉంటాయి. ఈ గ్రేప్ ఫ్రూట్ అనేది ఏమన్నా ఆటోమేటిక్ గా మన స్కిన్ పైన కింద ఉన్న చర్మాన్ని తొలగిస్తూ ఉంటుంది. అలాగే ఆరెంజ్ వచ్చేసరికి ఏమన్నాను మన బాడీలో ఉన్న మెటబాలిక్ రేట్ ని పెంచడం జరుగుతుంది. ఇది ఓవరాల్ వెల్ బీయింగ్ కి, అలాగే మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని, హిప్ ఫ్యాట్ ని, అబ్డామినల్ ఫ్యాట్ ని రిడ్యూస్ చేయడానికి సెట్ అవుతుందండి. ఇది బాగా సపోర్ట్ అవుతూ ఉంటుంది. అలాగే దీన్ని మనకి ఫ్యాట్ షెడ్డింగ్ టెక్నాలజీ అంటారు. అంటే ఎటువంటి కూడా మనం వర్కౌట్స్ చేయకుండా, ఎటువంటి డైట్ చేయకుండా మనం చాలా ఈజీగా, హ్యాపీగా, హెల్దీగా కూడా ఫ్యాట్ లాస్ యాజ్ వెల్ యాజ్ వెయిట్ లాస్ కూడా జరగడం జరుగుతుంది. ఈ టెక్నాలజీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కనుక ఆటోమేటిక్ గా కొవ్వు తగ్గడానికి, మన శరీర బాడీ ఆకృతికి మంచి షేప్ కోసము, మన బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడానికి చాలా చాలా సపోర్ట్ అవుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా మనకు చెప్తారనమాట, ఎప్పుడైనా కూడా మనము ప్రాబ్లం వచ్చి రాకముందే మనము ఏదైనా కూడా ముందుగానే మనం రియలైజ్ అవ్వాలని చెప్తా ఉంటారు. సో దీని ప్రకారం ఎవరైతే కనుక ఉండాల్సిన పెట్టి కనుక 5 to 10 kgs ఎక్కువ ఉన్నారు అనిపించినప్పుడే తప్పకుండా కూడా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాలండి. ఎందుకంటే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఒబేస్ అనేది విపరీతంగా ఉంది. దీని వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ చిన్న వయసు నుంచి మనం కూడా చూస్తున్నాము. ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎవరికి రాకుండా ప్రతి ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు.